నమస్కారం, సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. చుక్కల మందుకు చక్కని స్పందన లభించింది. ఎలిగేడు మండలం దులికట్టలో పోలియో చుక్కలు వేశారు ఎమ్మెల్యే చితకుంట విజయరమణారావు. అలాగే సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ ఆవరణలో వార్డు సభ్యులు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పాప నుండి 5 సంవత్సరాల లోపు అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే పిల్లలకు మరి కాళ్ళు చేతులు పడిపోకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు కావాలి. కాబట్టి మరి ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉంటుంది. రేపటి నుంచి 2 రోజులు ఇంటింటికి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి 5 సంవత్సరాలలోపు పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా దీన్ని గమనించాలని మనం చేస్తాం. గ్రామ పంచాయతీ ఆవరణలో పల్స్ పోలియో కార్యక్రమం జరుపుకున్నాం. దీని సందర్భంగా 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేయించి మన దేశ ప్రగతిని కాపాడుకుందాం. రసాయనిక ఎరువుల వల్లే అనేక రోగాలు వస్తున్నాయన్నారు ఎమ్మెల్యే చితకుంట విజయరమణారావు. ఎలిగేడు మండలంలోని నానేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధూళికట్టలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు నానేస్తం స్వచ్ఛంద సంస్థను ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. మొత్తం ఆ ఎరువులు వేసుడు దానిలో ఎంత విషపూరితమైనటువంటి వాతావరణం ఉందంటే దానికి మళ్ళీ మందులు స్ప్రే చేసుడు. దీంతో మొత్తం పంటలు కూడా కలుషితం అయిపోయినాయి. దాంతో వాస్తవానికి రోగాలు వస్తూ ఉన్నాయి. ఇక దీన్ని అదనంగా చూసుకొని పాపం కరిమేల దవాఖాలు ఉన్నాయి. ఎవరైనా పేదోడు పోయి దవాఖాన పోతే దాన్ని ఏం తెలియదు. ఏమైనా ఎమ్మెల్యేనో లేకుండా అక్కడ సర్పంచో లేకుండా ఎంపీటీసో మీరు ఏమనుకోవద్దా డాక్టర్స్ మీరు పిల్లలు మీకు ఏం తెలుసు కానీ నేను ప్రత్యక్ష అనుభవం నాకు ఈ హాస్పిటల్ వస్తాను. మొత్తం దంచుడు కూడా వైద్య వృత్తి కూడా వ్యాపార వృత్తి అయిపోయింది. ఏం తెలియనోడు, వైద్య వృత్తితో సంబంధం లేనోడు, అసలు దవాఖాన అంటే ఏందో తెలియదు, డాక్టర్ అంటే ఏందో తెలియదు, సూది అంటే ఏందో తెలియదు, మందు అంటే గోలు అంటే ఏందో తెలియదు, అసలు ఆపరేషన్ అంటే ఏందో తెలియదు, రోగం ఏందో తెలియదు, మందు ఏందో తెలియదు. వాళ్ళు కూడా ఈరోజు ఓ 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు ఓ ₹1 కోటి దమ్మ చేసులు మరి బ్యాంకులు ఉన్నాయి కావాల్సిన రుణాలు ఇస్తానికి. ఆయన కోటి వీళ్ళు పెట్టాడు, కోటి బ్యాంక్ ఇచ్చాడు. ఎక్కడ వాళ్ళ క్యాబిన్ ఉంటుంది, ఓ హాస్పిటల్ పెట్టాడు. కొత్తగా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చాడు. ఇక మీకు ఇంత జీతం ఇస్తాం మీరు ఉండు అని చెప్పుడు దవాఖానలు పెట్టాడు. దోసులే దోసు. ఈరోజు డాక్టర్ వృత్తి అనేది చాలా గొప్ప వృత్తి. ఎందుకంటే ఈరోజు మనుషులను బ్రతికించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి సేవ చేసేటువంటి భాగ్యం కలిగినటువంటి వృత్తి అది. కాబట్టి ఒక మంచి సేవాభావంతో తప్పకుండా సేవ చేసి
పేద ప్రజల మన్నలు పొందే విధంగా మరి మీ సేవ ఉండాలని చెప్పి ఒక చేతునిచ్చి వాళ్ళందరినీ కాపాడాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక మంచి ఆలోచన విధానంతో చేసినటువంటి కార్యక్రమం. మరి దీనికి చారిటబుల్ ట్రస్ట్ వారి ఏదైతే వాళ్ళ కమిటీ ఉందో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మరీ అభినందిస్తూ, వ్యాపారం కాకుండా మరి ఇప్పుడు వచ్చిన డాక్టర్లు కూడా కొద్దిగా ఇంకా బాగుంటుంది, వర్క్ చేస్తే బాగుంటుంది. మరి ఒక పేషెంట్ పోయినంటే వాడిని ఏ రకంగా ఒకటి కాదు, ఇక స్టార్ట్ చేస్తే వాడిని మొత్తం అన్ని టెస్ట్ చేయడం, మరి రానిపోని అన్ని రాయడం, ఇట్లా వాడిని మొత్తం తీయడం జరుగుతుంది. మరి అట్లా కాకుండా కొద్దిగా వానికి ఏం అవసరం ఉంది, ఏదైతే బాగుంటుంది ఆ రకంగా కొంతవరకు మీరు చేస్తే మానవత దృష్టితో చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ నీరుకులలో హంగామా చేశారు. ఆడి పాడి ఎంజాయ్ చేశారు. నీరుకుల మానేరు వాగులో పిక్నిక్ స్పాట్ లో డ్యాన్సులు చేశారు. కరీంనగర్ కాశ్మీర్ గడ్డకు చెందిన 150 మంది వాకర్స్ 9వ వార్షికోత్సవం సందర్భంగా నీరుకుల రంగనాయక స్వామి టెంపుల్ వద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎంపీ పొన్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో నృత్యాలు చేశారు పొన్నం. बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा. సుల్తానాబాద్ మండలం చిన్న కలవలో పలు అభివృద్ధి శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. చిన్న కలవల ఉప్పరపల్లి గ్రామాల్లో పార్టీ జెండాను ఎగురవేశారు. నేను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వకనే నాపై కొంతమంది నేతలు జీర్ణించుకోలేకనే ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వారిపై మండిపడ్డారు. మత్తడు పోయేటువంటి నీళ్లు ఉన్నాయో 6-7 సంవత్సరాల కింద 10 ఏళ్ల కింద మాకు దీని ద్వారా నీళ్ళు వచ్చేయటని చెప్పి మరి రెబ్బెల్దేవపల్లి అదేవిధంగా చిన్న కలవల అదేవిధంగా
మన దస్తగిరిపల్లె పెద్ద బొంకు రైతులు చెప్తే ఆ రోజు చొరవ తీసుకొని అప్పటికప్పుడే మాట్లాడి నారాయణపూర్ వాళ్ళు కొంతమంది చెప్పారు ఈ నీళ్ళు వస్తే మాకు కూడా కొంత ఉపశమనం ఉంటుందని చెప్పి. అంటే ₹1,00,000 నా జేబులోకి వెళ్ళి పెట్టుకొని 200 ఫొక్లను తెప్పించి ఆ కాలువ తీయించి అందరూ నచ్చజెప్పి ఆ కాలువ ద్వారా టెనేలకు నీళ్లు కలిపి గత 2-2.5 సంవత్సరాల చల్లి శాశ్వత ఇబ్బంది పోయేటువంటి ప్రయత్నం చేసినాం. పాపం 4.5 సంవత్సరాల చల్లి పండుకొని లేచి ఒక ఆయన మాట్లాడతాడు, ఒక ఆయన మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టిండు మీ గ్రామంలో. ఏదైనా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈ గ్రామంలో చిన్న కరువుల గ్రామం నుంచి వెళ్ళి పెద్దపల్లి ఆయన స్కూల్కి పోతారు విద్యార్థులు, ఏ విద్యార్థి కానీ ఒక ₹100 తక్కువ చేసామని అడుగుతున్నాను నేను. అటువంటి వ్యక్తి పాపం ఆయన ఈరోజు రాజకీయం నాకేదో కావాలని చెప్పి ఆయన తిరుగుతూ ఉన్నాడు. నిన్న పొద్దున బంద్ అయ్యేటువంటి నీళ్లను 2 మంత్రులతో మాట్లాడి, జిల్లా మంత్రితో మాట్లాడి, భారీ నీటి శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడి ఇవాళ 10 గంటల దాకా నీళ్లు ఎక్స్టెన్షన్ చేసిన ఒక రోజు. మరి నాకన్నా ముందు శాసనసభ్యులు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు ఈ కాంపౌండ్ వాళ్ళు నిర్మించలే? వాళ్ళెందుకు ఇక్కడ ఎస్సీ కాలంలో సీసీ రోడ్స్ నిర్మించలే? వాళ్ళెందుకు ఉప్పరపల్లి వాటర్ ట్యాంక్ కావాలని ఆలోచన ఎందుకు రాలేదు? అంటే వట్టిగానే ఏంటంటే నేను ఉన్నప్పుడు ఏదో జరిగింది, ఇప్పుడు ఏదో జరిగితే 1% తీసుకోలేదు. నేను చేసిన తప్పు కావచ్చు, 5%, 3% తప్ప అన్ని చేసిన కార్యక్రమం. సుల్తానాబాద్ మండలం చిన్నకలలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేసి మాజీ ఎంపీటీసీ పన్నాల రాములు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయరమణారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దాదాపు 30 మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుండి చేరినటువంటి కడవల తిరుపతి ఉపసారి శంకర్ ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చేరిన వాళ్ళందరినీ కూడా పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి వారికి సందర్భంగా. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో 1990-95 సంవత్సరంలో ప్రభుత్వ హైస్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ 2 నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్గొని వెళ్లారు. తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. 20 సంవత్సరాల క్రితం కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఎంతో ఆనందంగా గడిపారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. గర్రెపల్లి గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు గత మన 10th క్లాస్ అంటే 6th to 10th క్లాస్ చదివినాం. అంటే ఇప్పటి వరకు మనం 10th క్లాస్ అయిపోయి దాదాపు 19-20 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మనం కలవడం అనేది చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. అందరం కలిసి ఒకరికొకరు కలవడం, ఎవరి బాధలు ఒకరికి చెప్పుకోవడం, అలా అందరం కలవడం చాలా గర్వంగా ఉంది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో కూడా రాణించాలన్నారు సిఐ సత్యనారాయణ. సుల్తానాబాద్ లో మదీనా క్లబ్ నిర్వహించిన క్రికెట్ పోటీలో గెలుపొందిన వారికి బహుమతుల్ని అందజేశారు.
పేరు ప్రఖ్యాతలు మీకు మీ కుటుంబాలకు అదేవిధంగా సుల్తానాబాద్కు తీసుకురావాలని కోరుతున్నాను. ఇంకొకటి విద్యార్థులు అందరూ కూడా ఈ స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో చెడుదారులు పోకుండా యూనిటీ ఐకమత్యం పెరుగుతుంది. ఈ ఆటలు ఆడి మీ ఫిజికల్ ఫిట్నెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఆటలు ఈ రోజు చిన్న చిన్న ఆటల నుండే పెద్ద పెద్ద నేషనల్ టోర్నమెంట్ వరకు పోతే మీకు కూడా ఎంప్లాయ్మెంట్ లో కానీ 2% రిజర్వేషన్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మంచిగా చదువుకుంటూ ఆడుకోవాలని మిమ్మల్ని అందరినీ మరీ కోరుతున్నాను. చదువుతో పాటు ఆటల మీద పట్టుదల పెంచుకొని మీ భవిష్యత్తు సక్రమంగా కొనసాగడానికి కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఇలాంటి కార్యక్రమాలకి నా ప్రాధాన్యత ఉంటుంది. నాకు పదవులు ముఖ్యం కాదు. నేను పదవుల కోసం రాజకీయాలలోకి రాలేదు. నాకు చేతనైనంత వరకు సమాజానికి సేవ చేయడానికి వచ్చిన మరి మీకు కూడా సుల్తానాబాద్ లో చాలా కార్యక్రమాలలో నేను కూడా పార్టిసిపేట్ అయినా. గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటూ ఓడిపోయిన వాళ్ళు పరాజితులైన వాళ్ళు బాధతో ఉంటున్నారని అది కామన్. అది కానీ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ఈ రోజు అంటే ఇప్పుడు ఈ టీం పేరు ఎవర్ గ్రీన్ టీం, అంటే మీ టీ షర్ట్స్ కూడా ఎవర్ గ్రీన్ కలర్ ఉన్నాయి. ఈ మదీనా యూత్ క్లబ్ వారికి మా ఉప సర్పంచ్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని సుల్తానాబాద్ మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం సుల్తానాబాద్ మండల పరిషత్ ఆవరణలో జరిగింది. పలు గ్రామాల్లోని ఉప సర్పంచులు పాల్గొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ విధుల విషయంలో ఉప సర్పంచ్కి కూడా ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పరంగా ఉప సర్పంచులకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని, గ్రామ పంచాయతీ నిధులు డ్రా చేసే విషయంలో ఉప సర్పంచులకు కూడా జాయింట్ చెక్ పవరు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పి సమావేశం తీర్మానించింది. కాబట్టి అతి త్వరలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని ఫోరం తరపున కలిసి ఇటు వినతి పత్రాన్ని సమర్పించడానికి నిర్ణయమైంది. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఉప సర్పంచులకు కూడా కనీస మర్యాద అనేది ఇవ్వడం విషయంలో కానివ్వండి, వారిని చిన్న చూపు చూడకుండా ప్రతి విషయంలో వాళ్ళను భాగస్వాములను చేసి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ గ్రామాలను అభివృద్ధి చేయడానికి అందరూ తోడ్పడవలసిందిగా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.